బద్వేల్ పట్టణంలోని సుమారు 80 సర్వే నెంబర్లలోని పబ్లిక్ పర్పస్ స్థలాలు, రోడ్లు, కల్వర్టర్లు ఆక్రమణకు గురయ్యాయని ఆరోపిస్తూ సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ బృందం డీసీసీ చైర్మన్ మంజూరి సూర్యనారాయణ రెడ్డికి శనివారం వినతి పత్రం ఇచ్చింది. జాతీయ రహదారి పక్కనే ఉన్న జిరాయితీ పట్టాలు, కల్వర్టర్లు ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. వినతి అందుకున్న డీసీసీ చైర్మన్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి స్పందిస్తూ ఆక్రమణదారులు ఎవరైనా ఏ పార్టీకి చెందిన వారైనా క్షమించేదే లేదన్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్తో కలిసి చర్చించి దృష్టికి తీసుకువెళ్లి ఆక్రమణలు తొలగించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ముందు భాగాన ఇనుగు భాగాన నాగల చెరువు ఆక్రమణకు గురవుతుందని చెప్పేసి మే నెలకు ముందు ఏప్రిల్లోనే మా దృష్టికి రావడంతో మే 2వ తేదీన బద్వేలు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. లాహిరి మెడికల్ స్టోరు రాధాకృష్ణమూర్తికి 2 ఎకరాల 70 సెంట్లు మాత్రమే ఉన్నది. ఇనుగు పక్క ఆక్రమించినాడు, ముందు పక్క ఆక్రమించాడు. దీనిపై జిల్లా సర్వేతో ఎంక్వైరీ చేసి నాగల చెరువు బౌండరీ అని చెప్పేసి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ గారు స్పందించి మే 4వ తేదీన నేను ప్రజా సమస్యల పైన బద్వేల్ అర్బన్ పోలీస్ స్టేషన్లో ఉంటే మండల సర్వేర్ గారి అటెండెన్స్ ద్వారా నాకు మే 4వ తేదీ ఉదయం 10:10:10:10 మధ్యలో నోటీసు బద్వేల్ అర్బన్ పోలీస్ స్టేషన్కు తెచ్చి నాతో సంతకం పెట్టించుకోవడం జరిగింది. 5వ తేదీ 4 గంటలకు సర్వేకి రమ్మని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. ఇది మేము ఎంఆర్ఓ గారికి ఇచ్చినటువంటి అర్జీ. ఇది సర్వేర్ గారు మాకు ఇచ్చినటువంటి నోటీసు. రాధాకృష్ణమూర్తి గారు నేను ఇరువురము నోటీసు పుట్టిందని చెప్పేసి మేము ఇచ్చినామని చెప్పేసి మాకు సంతకాలు పెట్టాము, నోటీసు పుట్టిందని చెప్పేసి. అదేవిధంగా నేను 5వ తేదీ సర్వే మేడంతో పాటు వాళ్ళ సిబ్బంది ల్యాండ్ మీదకి వచ్చి మమ్మల్ని రమ్మంటే మేము కానీ పార్టీగా ఒక ముగ్గురు అక్కడికి వెళ్ళాము. నేను హాజరైనాను, అతను హాజరు కాలేదు అని చెప్పేసి ఆమె మండల తహసీల్దార్ గారికి మండల సర్వేరు రిపోర్టు ఇవ్వడం జరిగింది. ఆ సైట్లో ఉండగానే రాధాకృష్ణమూర్తి పేపర్లో రాసి ఆమెకు వాట్సాప్ పెట్టాడు. నాకు కన్ను ఆపరేషన్ చేసుకున్నాను, 10 రోజులు నేను ఎక్కడికి రాలేను, 10 రోజుల తర్వాత సర్వేకి వస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ మేరకు జరిగింది. అప్పట్లోనే మా మండల సర్వేర్ గారు సెల్లు తీసుకొని మొత్తం అంతా ఉన్న పొలంగా అక్కడికి ఎస్ఐ నాగచిరంజీవి గారుతో పాటు తన సిబ్బంది రావడము, మమ్మల్ని ఎత్తుకొని పోయి స్టేషన్లో పెట్టడము. అదేవిధంగా మే 3వ తేదీ నేను ఊళ్ళో లేనప్పటికీ అతను కంటాపరేట్ చేసినప్పటికీ మే 4వ తేదీ కేసు కట్టడం బద్వేల్ పోలీస్ స్టేషన్లో కేసు కట్టడము జరిగింది. ఇది జరిగిన తర్వాత మేము వెంటనే ఆర్టీఓ గారిని కలిసాము. జూన్ 1వ తేదీన ఆర్టీఓ గారిని కలిసాము. ఫస్ట్ నోటీస్ ఇచ్చింది నీకు మే 5వ తేదీ కదా, 10లో టైం అయిపోయింది కదా, ఏం చేస్తాను 2వ నోటీస్ ఇచ్చి మళ్ళీ సర్వే చేయకుండా అని చెప్పేసి ఆర్టీఓ గారు మండల సర్వే మీద ఆగ్రహం వ్యక్తం చేసి 2వ నోటీస్ ఇచ్చి తక్షణమే సర్వే చేయమని చెప్పాడు. అయితే ఇంతవరకు నోటీసు ఇవ్వలేదు. నిన్న మళ్ళా సోమవారము నోటీస్ ఇస్తాము, మంగళవారం మీరు రాండి అని చెప్పేసి మమ్మల్ని పిలిచినది. మేము నోటీసులో సంతకము పెట్టడం జరిగింది. మళ్ళా రిటర్న్ తీసుకొని అతను సర్వేకు రాడంట, నా భూమి కొలిచేదానికి నీకేమవుతుందని చెప్పేసి ఆమెకు చెప్పడము, ఆమె రిజిస్టర్ పోస్ట్ చేస్తానని చెప్పేసి మాకు చెప్పినది. ఆ మేరకు మేము ఇటు ఆర్టీఓ గారిని, అదేవిధంగా ఇరిగేషన్ సిఈ గారిని, కడపలో సిఈ గారిని, అదేవిధంగా కడప జిల్లాలో ఉన్నటువంటి కడపలో డిఆర్ఓ గారిని, అదేవిధంగా ఎస్పీ గారిని,
నిన్న భూ సమస్యల పరిష్కారం వేదికలో భాగంగా అంటే ఒక 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 నెలలో 4 పర్యటనలో భాగంగా 2వ పర్యటనలో పూర్వాభిలో పద్మావతి కళ్యాణ మండపంలో జేసీ గారికి అన్ని ఆధారాలు సహా వినతి పత్రం సమర్పించడంతో అతను రాధాకృష్ణమూర్తి జీర్ణించుకోలేక నిన్నటింటి నాకు డబ్బు ఏం పెద్ద సమస్య కాదు, నాకు 200 కోట్లు పైబడి ఉండాలి, ఒక 50 లక్షలు నాకు పెద్ద సమస్య కాదు, పెట్టి నా మీదనే అర్జీలు పెడతారా, చంద్రశేఖర్ను పై దాడి చేసి చంపుతామని చెప్పేసి ఒక బయట బెదిరిస్తున్నట్టు నా దృష్టికి సమాచారం ఇచ్చింది. కొంతమంది నాకు కావాల్సిన వ్యక్తులు జాగ్రత్త కొండు, ఈ రకంగా అతను వ్యవస్థను కొనుగోలు చేసి నిన్ను చంపాలని ప్రయత్నం చేస్తారని చెప్పేసి నాకు తెలిసిన నాకు అనుకున్న వ్యక్తులు చెప్పారు. కాబట్టి నాకు ఏం జరిగినా కానీ మెడికల్ లాయర్ మెడికల్ స్టోరు రాధాకృష్ణమూర్తి వాళ్ళ కొడుకే బాధ్యత వహించాలా. దీనిపైన కానీ తొందరలోనే ఎస్పీ గారిని కలవబోతున్నా చంద్రశేఖర్.